విధమైన హవా కొనసాగుతుంది. బయట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనందోత్సవాలతో ఉన్న దృశ్యాలు అయితే మనకు కనపడుతున్నాయి. ప్రధానంగా ఇప్పటికే మదిర నియోజకవర్గంలో వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం కనపడింది. మొదటి రౌండ్ లో 11 వార్డుల్ని లెక్కించగా 11 వార్డుల్లో 10 వార్డులు కాంగ్రెస్, ఒక వార్డు టీడీపీ అంటే బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. అంటే కాంగ్రెస్ టీడీపీ కలిసి అక్కడ పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఫస్ట్ రౌండ్ మొత్తం క్లీన్ స్వీప్ గా కాంగ్రెస్ వచ్చిందని చెప్పవచ్చు మదిర మున్సిపాలిటీలో. అదేవిధంగా మరో 11 వార్డులు లెక్కించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ అంటే చైర్మన్ విన్ అయిందని చెప్పవచ్చు. అదేవిధంగా అశ్వరాపేటలో ఉన్న 22 వార్డులకు సంబంధించి అశ్వరాపేట మొట్టమొదటి ఫలితం రావాలని ముందస్తుగా ప్లాన్ చేశారు. ఎమ్మెల్యే ఎన్నికలు కూడా అశ్వరాపేటలో ఫస్ట్ విన్ కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా ఈసారి కూడా ఒకటే వార్డులో మొత్తం కూడా 22 వార్డులు లెక్కించారు. ఈ లెక్కించిన నేపథ్యంలో కాంగ్రెస్ కి 18 వార్డులు ఒకేసారికి అశ్వరాపేటలో మొదటి రౌండ్ లో గెలుపొందడం జరిగింది. ఒకటి బీజేపీ, ఒకటి బీఆర్ఎస్, ఒకటి ఇండిపెండెంట్ గెలుపొందడం జరిగింది. మొత్తం అశ్వరాపేట మొత్తం కూడా కాంగ్రెస్ కైవశమైందని చెప్పవచ్చు. అధికారికంగా ఇప్పటివరకు అంటే మదర్లో ఇంకా 11 వార్డులు లెక్కించాల్సింది, కానీ అశ్వరాపేటలో పూర్తిగా లెక్కించిన నేపథ్యంలో అన్ని కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది. అదేవిధంగా కల్లూరు విషయానికి వచ్చేసరికి కల్లూరులో 6 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్. ఇక్కడే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కల్లూరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటా అంటే అప్పర్ హ్యాండ్ కాంగ్రెస్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సత్తుపల్లి విషయానికి వచ్చేసరికి ఇప్పటివరకు రిజల్ట్స్ అయితే రావట్లేదు. వచ్చిన రిజల్ట్ ఒకటే ఒక రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ కూడా కాంగ్రెస్ కు అనుకూలంగానే సత్తుపల్లిలో వచ్చింది. ఇక వైరా విషయానికి వస్తే వైరాలు కూడా పోటీ ఇచ్చామని చెప్పుకున్న బీఆర్ఎస్ కు ఇప్పటి వరకు ఖాతా తెరవని పరిస్థితి. ఈ వైరాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈసారి 0 స్థాయిలో ఉన్నది బీఆర్ఎస్ వైరాలో గెలుపొందుతుందని చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వైరాలో 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందితే ఒక్కటి కూడా బీఆర్ఎస్ గెలుపొందని పరిస్థితి ఏర్పడింది. ఇక ఏదులాపురంలో కూడా ఇదే ఏదులాపురంలో 32 వార్డులు ఉండగా ఇప్పటి వరకు 9 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది, 2 వార్డుల్లో సిపిఎం గెలుపొందింది. అయితే ఇక్కడ కూడా బీఆర్ఎస్ అసలు ఖాతా తెరవని పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే ఇల్లందు, అదేవిధంగా కొత్తగూడెం, ఈ రెండు కొత్తగూడెం కార్పొరేషన్ ఇల్లందుకు సంబంధించి కొంత ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభమైంది. ఇక్కడ రిజల్ట్స్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అంటే బయటికి రాని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనం చూస్తున్నాం మున్సిపాలిటీల వద్ద మొత్తం కూడా జనమంతా కూడా రిజల్ట్స్ రావడంతో చాలా ఆనందంతో విజయాన్ని ఆనందంతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మున్సిపాలిటీల వద్ద కాంగ్రెస్ పార్టీ ఎగరవేసి తమ నినాదాలు చేస్తున్న పరిస్థితి. మనం చూస్తున్నాం మొత్తం కూడా కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా దాదాపుగా ఏదులాపురంలో కూడా